అడగరా, దాని గురించి చెప్తున్నాను. అయితే కౌరవులు జననం తర్వాత పాండవులు కూడా జన్మించారు. మీకు ఆ విషయం తెలిసిందే కదా. అయితే ఏమైందంటే మీకు తెలుసు, పాండు గారు చనిపోయారు ఒక శాపం వల్ల. దానితో కుంతి వారిని, కౌరవుల్ని పాండవుల్ని అందరినీ కలిసి హస్తినపురానికి తీసుకొచ్చిన తర్వాత పాండవులు కౌరవులు కలిసి పెరగడం మొదలుపెట్టారు. ఓకేనా. తర్వాత వీళ్ళ బాధ్యత ఎవరి మీద ఉంది? కౌరవులు పాండవుల బాధ్యత ఎవరి మీద ఉందంటే భీష్ముడి మీద ఉంది. భీష్ముడు ఏం చేశారు? వీళ్ళందరినీ ఒక కుటుంబంలాగా చూసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళందరికీ విద్యాభ్యాసం చేయాలి కదా, మరి పిల్లలందరినీ కలిసి భీష్ముడు ఏం చేశారంటే కృపాచార్య అని ఒక టీచర్ అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి చిన్నపాటి విద్యని నేర్పించడం మొదలుపెట్టారు. అలా కౌరవులు పాండవులు కలిసి నేర్చుకోవడం మొదలుపెట్టారు. తర్వాత దుర్యోధనుడు భీష్ముడిని మధ్య ఒక పెద్ద గొడవ అవబోతుంది. ఎందుకంటే దుర్యోధనుడు భీష్ముని శక్తి చూసి చాలా అంటే చాలా ఈర్ష్య పట్టడం మొదలుపెట్టాడు. చాలా అంటే చాలా ఈర్ష్య పట్టడం మొదలుపెట్టేశాడు. ఈ ఈర్ష్య కారణంగానే యుద్ధానికి మహాభారతంలో ఒక దారి తీసేసింది. సో ఇక్కడి నుంచి యుద్ధాలు మొదలైపోయాయి. అర్థమైందా? అయితే భీష్మునిపై కుట్ర పొందాలని దుర్యోధనుడు ఇంకేంటి ప్లాన్ వేసేసుకున్నాడు. సో భోజనం పెట్టేటప్పుడు అందులో పాయిజన్ కలిపేయడం, ఇంకా గంగా నది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు నదిలో తోసేయడం. ఇలా తోస్తుంటే ద్రోణాచార్యులు తోస్తుంటే భీష్ముడు చాలా తెలివిగా నాగలోకంలోనికి వెళ్ళి అక్కడ బలవంతంగా అవ్వడం అంటే బలిష్టంగా అవ్వడానికి ఒక రసం తాగి, దేవుళ్ళు ఇచ్చిన వరం ఏంటంటే రసం తాగి ఇక్కడ భూలోకానికి వస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు? పాండవులు వీళ్ళందరూ కలిసి వేటకు వెళ్తారనమాట. అర్థమైందా? వేటకు వెళ్తే అడవిలో ఒక బాలుడు ఏం చేస్తాడంటే మట్టి బొమ్మతో అర్జునుల బాణాసంచం తెలుసు కదా, బాణ విద్యం నేర్చుకొని అలా నేర్చుకుంటూ కనిపించారంట. ఎవరికి? ఈ పాండవులకి. అప్పుడు ఏం చేశాడంటే ద్రోణుడు అనమాట. ఎవరంటే ద్రోణుడు కుమారుడే అశ్వత్థామ. అర్థమైందా? అశ్వత్థామ ఇలా వేయడం కనిపించిన తర్వాత భీష్ముడు ఏం చేశాడంటే అబ్బో ఇతనికి చాలా గొప్ప బాణ విద్య వచ్చని చెప్పి ద్రోణుడిని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే పాండవులకి కౌరవులకి విద్య నేర్పడానికి గురువుని చేశాడు ద్రోణుడిని. అర్థమైందా? ఇక్కడితో వాళ్ళ విద్య నేర్చుకోవడం మొదలుపెట్టేశారు. సో ఇక్కడతో ద్రోణాచారి వద్ద శిష్యులందరూ ఒక్కొక్క బిరుదు పొందారు. సో ఒక్కొక్క బిరుదు ఏంటో చెప్తాను, వినండి. ఓకేనా? అర్జునుడేమో ద్రోణుడు వద్ద మొట్టమొదటి ఏకైక ప్రీతి శిష్యుడు అయ్యాడనమాట. లక్షణ సాధనలో అపూర్వపు ప్రతిభ పొందాడు. తర్వాత మీ అందరికి తెలుసు దుర్యోధనుడేమో ధర్మంలో దిట్టగా మారాడు. తర్వాత యుతరాష్ట్రుడు ధర్మంలో నేర్పరి. ఓకేనా? ధర్మంనే పాటిస్తాడు. తర్వాత భీముడు శక్తివంతుడు, అలాగే చాలా జ్ఞాపక శక్తి కలవాడు. అలాగే నకులుడు, సహదేవులు వీళ్ళిద్దరేమో గుర్రపు సవారి అలాగే వైద్య నిపుణుల్లో ఇద్దరు నిపుణులుగా ఉన్నారు. ఇక్కడతో మన అర్జునుడికి అలాగే దుర్యోధనుడికి యుధరాష్ట్రుడికి భీముడికి నకులుడికి సహదేవులకి మాత్రం మంచి బిరుదులు వచ్చేసినాయి. అర్థమైంది? ఇక్కడతో వాళ్ళ చదువు అలాగే బిరుదులు వచ్చేసినాయి. నెక్స్ట్ నుంచి గొడవలు మామూలుగా ఉండదు. డెఫినెట్గా చూడండి, మీ పిల్లలకి చూపించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.